జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కనీసం వీళ్ళకి ఒకరు వన్న మానవత్వం కూడా లేదుయా. 54 ఏళ్ళ యువనేత కనీసం పసిబిడ్డని కూడా చూడలే. వీళ్ళు షాకులు మీ షాకులు ఇచ్చారా? ఎడతట్టుకుంటాడు పాపం. ముందుగానే లేతగా ఉంటుంది, అదే హృదయం పగిలిపోదు అట్టే ముక్కలు ముక్కలుగా. చెప్తా చూడు పాపం ఎట్లా బొత్తారో ఇటాటి షాకులు మీ షాకులు అనేది అయ్యి వీళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాలకు మళ్ళీ ఇటాటి షాకులు ఇచ్చామంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు గుడిగాలు వీళ్ళు ఎడతట్టుకునేదే. అసలు విషయానికి వచ్చా, ఈ రాహుల్ గాంధీ ఉండలా, అదే రాహుల్ విన్సీ కేవలం ఫేక్ న్యూస్ మీద ఆధారపడి ఎన్నికల్లో ప్రచారం చేయడం మూలంగా, అలాగే ఈ ఫేక్ న్యూస్ను తిప్పుకొట్టడంలో ఈ బీజేపీ శ్రేణుల వాళ్ళు కూడా విఫలం అవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 99 స్థానాల్లో విజయం సాధించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దీంతో అదృష్టం కొద్దీ యువనేత అయినటువంటి 54 ఏళ్ల యువనాయకుడు రాహుల్ గాంధీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా లభించింది. ఇక అప్పటి నుంచి రాహుల్ గాంధీ అయితే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండే విషయం మనకు అందరికి కూడా తెలిసిందే. మామూలుగా లేవు ఆయన సెగలో. ఇక అసలు విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రధాన ఆరోపణల్లో నిరుద్యోగం కూడా ఒకటి. దేశంలో నిరుద్యోగం అయితే పెరిగిపోతుందని, ఉన్న కంపెనీలు కూడా మూతపడుతున్నాయని, చైనా మనకన్నా ఎక్కువ ఉద్యోగాలు సృష్టిస్తుందని చెప్పి అబద్ధాలను అయితే వదిలేస్తున్నాడు. సరే, ఇక్కడ చైనా విషయం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. నిన్న కూడా మనం వీడియోలు చెప్పుకున్నాం, మనకంటే వెనకొచ్చింది చైనాకు స్వాతంత్ర్యం, కానీ మనకంటే అభివృద్ధిలో ముందున్నది. 6 ఏళ్ల పాటు దేశాన్ని పాలించింది ఎవరా? సిగ్గులే ఒకరవన్నా ఈ దేంతో మాట్లాడుతున్నాం అనేది కూడా తెలీదా? వీళ్ళు మళ్ళీ మాట్లాడేవాళ్ళు ఇట్లాంటి విషయాల్లో. అంతేకాకుండా నరేంద్ర మోడీ తాను ప్రధాని అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడని చెప్పి నరేంద్ర మోడీ అన్న మాటలను కూడా అన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడు ఈ 54 ఏళ్ల యువనేత. ఈ విషయం మనకందరికీ తెలుసు. అలాగే పాప అమాయకులైనటువంటి ప్రజలందరినీ కూడా నమ్మించాడు కూడా. ఇక ఇప్పుడు సరిగ్గా రాహుల్ గాంధీ ఏమని అన్నాడో అంటే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి ఏ ముహూర్తంలో అన్నాడో కానీ, ఎంత పనికి మాలోడైనా కావచ్చు, అది నిజంగా భారత్లో అయితే జరిగింది. మన దేశంలోకి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే సంస్థ, అలాగే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలు కలిసి గత 4 సంవత్సరాల కాలంలో ఒక భారీ సర్వేని అయితే నిర్వహించినాయి. అంటే ఈ 2 సంస్థలు కలిసి దేశంలోని ఈ ఎంప్లాయ్మెంట్ గురించి అయితే ఒక భారీ సర్వే నిర్వహించినాయి. ఈ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు అయితే బయటపడినాయి. గత 4 సంవత్సరాల్లో మన దేశంలో ఏకంగా 80 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడినాయంట. అర్థమవుతుంది మీకు? 80 మిలియన్లు అంటే 8 కోట్ల ఉద్యోగాలు మన దేశంలో గత 4 ఏళ్లలో సృష్టించబడినాయి. అంటే 2018 నుంచి 2022 వరకు జరిగినటువంటి ఈ 4 సంవత్సరాల్లో అందరూ ఆశ్చర్యపోయేటట్టు ఈ 8 కోట్ల కొత్త ఉద్యోగాలు అయితే సృష్టించబడినట్లు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే సంస్థ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలు కలిసి చేసినటువంటి ఈ సర్వేలో బయటపడింది. అంటే ఈ 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 20 మిలియన్ల ఉద్యోగాలు దేశంలో సృష్టించబడ్డాయన్నమాట. అంటే సంవత్సరానికి సరాసరి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున ఈ 4 సంవత్సరాల్లో 8 కోట్ల ఉద్యోగాలు అయితే సృష్టించబడ్డాయి. అంటే ఆ సమయంలో కరోనాతో ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలైపోయినప్పటికీ కూడా మన భారతదేశంలో మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయన్నమాట. అవి కూడా కొత్త ఉద్యోగాలు. ఇది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో మన దేశంలో నిరుద్యోగ శాతం 6% నుండి 3.2% పడిపోయిందంటే ఇది. నిజానికి ఈ న్యూస్ వచ్చి దాదాపు 12 రోజులైంది. కానీ ఇంత గొప్ప న్యూస్ను కనీసం ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఈ బీజేపీ సోషల్ మీడియా చేయలేకపోయింది. అంటే ఈ న్యూస్ను వైరల్ చేయలేకపోయింది. మన దేశంలో 142 కోట్ల జనాభా ఉంటే కనీసం 140 కోట్ల మందికి కూడా ఈ విషయం తెలియదు. మేము కూడా ఈ న్యూస్ను మీకు లేటుగానే అందిస్తూ ఉన్నాము. అందుకు మమ్మల్ని అయితే క్షమించండి. ఇంత గొప్ప న్యూస్ను దయచేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీదనే ఉండాలి. కావున ఈ వీడియోను దయచేసి వైరల్ చేస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా జస్ట్ చూసేటప్పుడు అలా ఒక లైక్, అలాగే ఇటువంటి విలువైన సమాచారాన్ని మీకు ఎంతమందికి వీలైతే ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రూపుల్లోనూ ప్రతి ఒక్కరికి అందరికి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. జై శ్రీరామ్.